4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారుల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దేవత నిన్ను నమ్మినా ఆత్మలాగని ఉండవమ్మా శరణు చేతు జగన్మాత ఆలకించవమ్మా ఆలించి బాలించి మమ్మేరవానీకుండి చెప్పేది విక్రముడు చక్రముడు ఇద్దరి కొడుకుల అన్నదమ్ముల వనవాసం వినరండి జనడాల ఈ పుణ్య శాస్త్రమైన కథల శాస్త్రాలు మరి ఎట్లా ఉన్నాయి. శివ శివ రాముడా రామ సుఖపడ్డ వాళ్ళు కొందరు కష్టపడతానే మనిషికి కష్టం విలువ తెలుసు, సుఖపడితే కష్టం విలువ దొరకది. శివనంతర కూడా రాజు మీ ధర్మరాజు శివనందన కోట వేరే రాజు మీ ధర్మరాజు ధర్మరాజు భార్య ధర్మముల పని ఆ బిడ్డ ధర్మాపతి వీటికి ఎట్లు పాడికి వెళ్ళదు తన కనుక వస్త్రాలు దాన్ని వేడలు ఎట్లు అందరూ పిల్లలు గోపురాలు మధుగురు మాణిక్యాలు లక్షలకు అధికారులు కోట్ల శ్రీమంతులు ఏంటంటే బిడ్డ గుర్తుంది బంగారం అంటే బాంధరీను తన కనుక వస్త్రాలు దాన్ని వేడలు అవును గోరు అష్ట సంపద ఇష్ట భాగ్యం. ఏ ఊరికి నేనా, ఏ పల్లెకి నేనా, ఏ పండుగ నేనా, ఏ ఫంక్షన్ నేనా ఎదురుకోదచ్చిన మనిషి ఎంత ఉన్నది, బంగారం ఎంత ఉన్నది, ఎన్ని కోట్ల రూపాయలు కుప్ప చేసినవని అడగరు, మూలకున్న ధనం ఏ మూర్ఖుడు అడగడు. అయ్యా నిగర బాల కొడుకులు ఎందరో, అమ్మా నిగర బాల బిడ్డలు ఎందరు. అందుకే అంటారు ఇప్పటికప్పటికి ఆడదానికి సంకటాడం అయితే శంకరం లేదు. మరి అందుకే అన్నారు ఆడపిల్లకు దేవుడిచ్చిన గొప్ప వరం మాతృత్వం అనగా అమ్మాని పెంచుకొని ఆడతమే అది పాడతనం అంటారు. ధర్మంగా రాజా లక్ష్మీదేవి కన్నా నల్లైన తల్లి, పార్వతమ్మ కన్నా ప్రసన్నరాలు, సీతాదేవి కన్నా సునీత మందురాలు, అన్నిరాడి కన్నా అందమైన తల్లి. పేరు దానాలు చెప్తారు, మా పేరు దానాలు చెప్తారు. దానా ధర్మమే మనిషికి చెడని పదార్థం. దాన
దానం గొప్పది దానం మరి ఇప్పటికప్పటికి దైవం గొప్పది సాలేంత దానమే అన్న దానం అంట ఆ తల్లి ధర్మాపతి పుణ్యాత్మరాలు అంటే తప్పది పలుకుతే మొక్కది మాట తప్పది మనవ తిప్పది అవు ఎల్ల లోకమున తల్లి ఎంతో పేరు ప్రఖ్యాతి ఉంటుంది రాజు దర్బారు మీద ఉన్నాడు రాజు ధర్మరాజు న్యాయానికి నడుపుడు అన్యాయానికి నడుపుడు అక్షరానికి తొమ్మిదినట్టు అందరి నోళ్ళలాంటి పనులు లాంటి వాడు అందుకే అంటారు ఇప్పటికప్పటికి చెరుకు వేనా చెరుకు వేనా 10 మందిలో పని చేసిన చిత్త గురువు మోక్ష గురువు ఏ మొగోరికైనా ఇంత ఆడదే పెద్ద గురువు అందుకే అంటారు మరి లక్షాధికారైనా లవణం అన్ననే తింటాడు ముచ్చగాడైనా గవే పిలిగడ మెతుకులు కోటి నిద్ర వేసేది కోటి కొరకు మనిషి మానవుడు అన్న మీది పొరుగు నీళ్ళ మీద జీవుడు రాజ దర్బారు మందు పెట్టిండు ఎర్రబట్ట వగడీని భార్య సేరి నాని బయలు రాజు విధర్మరాజు బంగాళాలతో వచ్చిండు చిత్తరవల చనుడా నీరలో కవరాత్రి కోట దాటకుండా చూడవం గుడిగుడి మంతులారా గుణమంతులారా గురుచున్న పెద్దలారా ఓ గుణమంతులారా చెప్పేది ఒక్కులు వినేది లోకులు వినండి జనులారకి పుణ్య శాస్త్రమైనా ఆనాడి ఎత్తలే ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాడి ఎత్తలు అన్నారమ్మ ఆనాడు ఒక పుణ్యం గల్ల తల్లి చరిత్రే ఈనాడి కథల పుట్టనమ్మ పడికి పోయిన ఎత్త చదవర్థం కాదు కథకాడి ఖర్చులు ఎత్త కథ అర్థం కాదు తల్లులారా కథైన ఒకటి ఎత్తైన ఒకటి సంసారమైన ఒకటి భర్త భాగవతమైన ఒకటి తల్లులారా ఓ రామ ఓ కొమ్మ ఓ నీలవేణి ఇది తుంగభద్రకాళి తులసాడమమ్మ శివరంధ్ర కోటి రాజు మాత్రం అనగానేమి అటువంటి ధర్మరాజు భార్య ధర్మపతి దేవి ధర్మరాజు అటువంటి ధర్మరాజు కచ్చీరు బంధు పెట్టి ఇంటి ముందు కచ్చు భార్యను పేరు పెట్టి పిలవంగనమ్మ ఇంటిలోన ఉన్న ధర్మాపతి దేవి భర్త మాట శవున పెట్టనే అవ్వా నా భర్త వచ్చిండి ఎడ్డివాడు భర్తను ఎక్కిరివ్వరాదు గుడ్డివాడు భర్తను కురిపివ్వరాదు ముసలివాడు భర్తను మూతిపోట్లు వడవరాదు ఎడ్డైన గుడ్డైనా నా భర్త నాకు ప్రత్యక్షత ఏమనకున్నది ధర్మపతి దేవి ఒక సీత నీళ్ళు ఒక సీత నీ వల్ల కైవర్తి ఆకని వల్లి పట్టుకోని భర్తకి ఎదురుగా బయలుతుంది బాల ధర్మపతి దేవి
ఎట్లా వస్తున్నదమ్మా రామ రామ ఓ రామ 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 ఓ రామ 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 ఓ రామ రామ గంటలాంటి అమ్మ తన భర్త వేడికైనా తల్లి రావతారో తన భర్త వేడికైనా అమ్మ కుడి ప్రాణం అడిగినాది కుడి ప్రాణం ఈ కాలపోళ్ళు కడుగుతా లాగిట్లా అమ్మ ఎడవ ప్రాణం అడిగినాది ఎడవ ప్రాణం అడిగినాది అయినా అప్పటి ఆడవాళ్ళకి ఇట్లా నాలెక్కల భర్త సేవ చేసేది ఆడ ఇప్పుడేమన్నా మొగలు సేవ చేస్తారా భర్త ప్రాణాలు గడిగిన నీళ్లు పైన చల్లుకున్నదే అమ్మా ఆయన ఈ కాళ్ళు పాడబడ ఊరికి ఇదే గడువుడైతుంది ఇయ్యాల పొద్దంత కొరికి చాలా కాడ అక్కడ 3 గంటల కథ బందయినాక మళ్ళా నుండెలిటే వచ్చినాము ఇవల్ల ఇక్కడ రేపు గొర్రెల వేడు మరి ఊరికి ఇదే గడువుడైతుంది ఈ కాళ్ళు గడుగుతా అంటే కాళ్ళకున్న గజ్జలు అడుగుతారై ఈ కాళ్ళకున్న గజ్జలు అడుగుతానయి అని మరి ఈ కాళ్ళు ఓనాడు అడిగినాయి కాదు అడిగి కిరిగినాయి అది గుడ్డెలు పాదాలు పాడవాడ మనిషి ఎట్టి దానివా పిచ్చి దానివానే అడిగడానికి ఇరగడానికి వినబోయా ఇత్తడి లక్కయ్య చెక్కయా పిల్ల కథోళ్ళ వస్తానమని బయలుదేరంగానే ఫోన్ చేస్తే మనకు మటన్ వడదంటే చికెన్ వండుతాను చికెన్ వడదంటే పప్పు చారు కోడిగుడ్డుడక పెడతాను ఉడకన్న వండి పెడతాను ఊరూరుకు ఉప్ప కూర తప్ప కూర తింటాను బాబా అయ్యో మనకు ఏమో తక్కువైతుంది అయినా కాళ్ళు అడిగిన ఏళ్ళు అడిగిన నువ్వు ఏడు చూసినవే మనిషి మనం మైపల్ల కథకురంగా చూడలేదా సెలుపూరు బస్ స్టాండ్ చాయ్ హోటల్ కాడ మనం చాయ్ తాగుతా అంటే ఒక ముసలైన కాళ్ళకున్న ఏళ్ళలేవు చేతులకున్న ఏళ్ళలేవు గైన కాళ్ళకున్న ఏళ్ళు ఎందుకు కూర్చున్నట్టు చేతులకున్న ఏళ్ళు ఎందుకు కూర్చున్నట్టు ఏ జన్మల ఏ పాపం వేసిందో ఈ జన్మల కొనుకుచ్చాలి వికుష్టి బీమారి సంభవించింది 4 అంతరాల 4 రోగాలు వచ్చినాయి మనకి గైన ఖర్చులకు ఊరుకుష్టాలు రోగం నీకెప్పుడు ఊరికి నా కాళ్ళు అడుగున 2 బంద్ అవుతుందో ఆ రోగం అంతా వట్టిగా మనకి ఏడుసు రోగం కుష్టాలు రోగం తీపి రోగం కరోనా వైరస్ అంటు వ్యాధి ఆ రోగం అంతే నీకు నాకు ఫుడ్ వేరు బెడ్ వేరు కంచ వేరు మంచ వేరే మనిషి ఆ రోగం నీకు అత్తే అన్ని అటువంటి ఆల్రౌండ్ బంద్ అయింది అంటారా అట్లయితే ఆ రోగం నీకు రావద్దు మన ఇద్దరం అసలే విడవాచుకోవద్దు అయినా భర్త ప్రాణాలు గడిగి పైన నల్లు కోరు భర్త తీసుకున్నది అమ్మా భర్తలు తీసుకున్నదమ్మా
వచ్చింది ఆ తల్లి చూడు ధర్మాపతి దేవి అమ్మ సన్నవారి బియ్యము చూడాలే పెరుగులు గరిగే బజ్జలు 4 తీర్ల వంటలు వేసి అన్నం మట్టుకోని భర్త వేడి గచ్చలు నువ్వు కృష్ణుడు కన్నాడు నీవు తల్లి భర్తను కూర్చుండబెట్టినది భర్తను కూర్చుండి పెట్టి ఎంతో తీస్తారు వర్షనమ్మ ఏం మనిషివే ఎంత మనిషివి ఎట్ట మనిషివే ఉండి పెడతానవా లేక పెడతానవా ఒక్కసారి లొట్టుకునే పట్టుకుంటే అది చల్లవాడే ఇల్లరా అయ్యా కంటే గుర్తుపట్ట కాంచి కన్నంత పక్క మంటలేదా ఏం మంటాను అయినా ఆడదాని అంగితం గిదే అన్నం పెట్టేది ఆడదాని రీతికి ఇదేనా అన్నం పెట్టేది నీ ఉండి పెడతానవా లేక పెడతానవా ఏంటి తిన్నాక ఆడదాని రీతి ఉన్నదా గిట్నే అన్నం పెడితే అంటే ఎవరినట్టు ఓహో మాసాలు తీని అల్లమొక్కపోడా ఎటు అన్నం పెడతాను అంటే ఎవరినట్టు నువ్వు ఆడదాను అయితే నీ అమ్మాయి తీసి గీసంటే ఆయనకి ఇచ్చిన పెళ్లి ఎత్తే నీ అత్తగారి ఇంటి కాడ నీ మొగరికి అన్నం పెట్టాక ఎట్లా పెట్టాలన్న సంగతి ఏర్పాటు ఉండు అడ్డమైన గిసండి కొంచెం పోని వానే ఓ మంచిగా చికెన్ తీసుకొచ్చి అండిల్లు వాళ్ళు జుట్టుకొల్ల కడి చేసుకొచ్చి వేడి అన్నం వేడి సూప్ ఎత్తన తిని రాదుగా ఇయ్యాల చూడు అని మీ కైసేళ్ళచ్చి కూర్చున్నది మీ కైసేళ్ళచ్చి కూర్చున్నది ఇగో మీ పట్టి బావ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ఎత్తన తిని రాదుగా వాళ్ళు ఎటువేరు వాళ్ళిద్దరు కొరికే పోతారు ఆకలైనా గడపకైనా ఆకలైనా గడపకైనా ఆకలైనా గడపకైనా అల్లి బిల్లి అగో సిరికలమ్మకు సిల్ల ముచ్చుకున్నది కడగల్లమ్మకు కడకాచి తప్పింది మండలు కొట్టిన మామిడి మనసు సిన్నవాయే మరి నా భార్యకు ఏమో పది కలిగింది సతికి ఆపదత్తే పతికి ఆపదత్తే సతి నూనెకు అత్తికి ఎంత దగ్గర సంసారం ఎంత భార్య భర్తలకు గంత దగ్గర నూనె పోయింది దీపం వెరగంది నూనెను గుంజది అగో భర్తతోడే భార్యతోడే భర్తకు విలువ అగో సతిపతి నాయము చక్కదనం ఉంటే ఇతర లోకులు చెప్పలేరు ఈ ఎట్టుబండి ఏకమైతే కట్టుకున్న కట్టెలు మన ఇంటికి వస్తాయి అగో భార్య భర్తలు ఒక్కడైతే బ్రహ్మదేవత ఒక్కటి సతి పురుషులు ఒకటైతే ఈ సర్వలోకమే మెత్తురు ఎందుకే నీకు ఇంత బాధ నువ్వు రంది పడితే బామ నేను బతుకుదనా
అగో అందుకే అంటారు భోగ వల్ల పిల్ల బోర్ల పడ్డప్పుడు శృంగారం ఆడిది ముఖం ఆడవద్దు ముఖం ఆడిది నాది మొగరికి కీడు కట్టకు పుట్ట కీడు కొమ్మల భార్య కొట్టాని కీడు ఇంకా ఆడి ముఖం ఆడితే ఏదో కారణం ఉన్నట్టు అయితే కాటొచ్చిందా పదే కాటొచ్చిందా ఎందుకే నీకు రంది నేనున్న రోజులు నీకు బాధ ఎందుకమ్మా అడవిలో మొగోడు అరవ కట్టం వేసి ఇంటికి వచ్చే వరకు ఇంట్లో భార్య గిట్లుంటే మొగోడు తాగు పోతోడు కాదు వాడు అరవ కట్టం వేసి ఇంటికి వచ్చే వరకు అవ దుబ్బు దుబ్బులు ఎన్నికలు పెట్టుకొని అవి కోళ్ళు దావిన పెంటోరే ముఖం పెట్టి ఆ గిట్లకి ఎదురు వస్తే వానికి పుచ్చడి దరిద్రం ఎదురవుతుంది అవి అవతల పత్తి గింజలు పెడతా వానవాయే ఎట్ట కావాలి గతి ఒక్క వాన కొడతా లేదా ఇంటికి అత్తది గీయంగీతం ఉండనని వాడు బలని చేపలు పడతాడు మొదలు కోటలు పోయి ఆఫ్ అవుతుంది ఆఫ్ అయినాక ఫుల్ అవుతుంది ఫుల్ అయినాక సొల్లు పెట్టుకుంటూ వస్తాడు కట్టం మరి పిచ్చడి ఇంట్లో ఇల్లాలి బామా ఇంట్లో ఆడిది ఇంత కాళ్ళు కొట్టాలి మగోడు పళ్ళు కొరకాలి కటకట కటకట అన్న ఇంట్లో కట్టుబట్ట ఎల్లకాలం కరవైపోతుంది మామా మరి ఇంతైనా ధర్మాపతి దేవి ఒక్కనాడు నిన్ను దెబ్బ కొట్టినని కాదు అన్న ఇళ్ళ కన్నా ఎక్కువ కలిసను ఎందుకు తిన్నమోసి బాము ఆనాడు భర్త మాట శివను పెట్టింది ఆడవిల్ల చూడు ధర్మాపతి దేవి ఎందుకొరకు చిన్నవి అనవు బామా ధర్మాపతి దేవి అని ఒక్క మాట అడిగినవయ్యా నావా మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి కాశీదాకా కల్లారు ఢిల్లీ దాకా భూములు ఇష్ట సంపత్తి అష్టభాగ్యం బతుకు బంగారం బాగా ఉన్నది గాని ఏంటంటే మన ఇంట్లో తీరు ఉన్నదయ్యా ఎన్నంటే పిండి తీరు బంగారం అంటే బాణసై తిరుగుతున్నది నా అన్ను అనుకూలంగా మనకు ఉన్నాయి కానీ నాగా మన గర్భస్థాన మన పిలవాడు వెళ్ళలేదు బాబాని పిలవ మనకు కొడుకు లేడు పిలువను మత్తుపు లెక్కించను ప్రేమను వర్షించను ఆయేషములో ఆనందంలో పిలిసేడు తొలుపలుకు అమ్మ అమ్మన్న పిలుపుకు నేను నోయపోతున్నా బాపన్న పిలుపుకు నువ్వు నోయపోతివా నాదా మన గర్భస్థాన కొడుకులు బిడ్డలు లేక నేను బాధతోటి ఉన్ననయ్యా అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా కావళ్ళు మోసేది కొడుకులు కన్నీళ్లు తీసేది బిడ్డలు నాదా అయ్యో నాదా నా ప్రాణనాదా ఓ నాదా ధనము ఉన్నది కానీ ఓ నాదా ధన్యం ఉన్నది కానీ ఓ నాదా కొడుకులు బిడ్డలు లేని మన బతుకులో బతుకు బండల్లో ఓనే ఓ నాదా మన బతుకు పాడవాడా ఓ నాదా కొడుకులు లేకుండా నాదా ఓ నాదా అమ్మాని పిలువ మనకు వాడయిల్లా మనకొక్క బిడ్డ ఉంటే ఓ నాదో మనకెంత సంబరమే ఓ నాదా రేపరే పాడికల్లా మన బిడ్డనయ్యా ఏ ఊరికన్నా ఇచ్చి మన బిడ్డకు పెళ్లి చేస్తే మన మోతాళ్ళు ముందడికాయి మూసేతులు వెనకకాయి గడాచవాడి మన ప్రాణం వేయనాడు మన సాగు మతలావు ఏడుళ్ళవుతల ఉన్న బిడ్డకి ఏర్పాటైన నాడు మా అమ్మ మా నాన్న ప్రాణం వేయిందని చేతుల 10 రూపాయలు లేకుండా ధనాధన పక్కింటి గురికి అవ్వా నా అవ్వయ్య కాలం వేసి రాడా నా చేతుల 10 రూపాయలు లేవు రేపు ఏ కష్టమైన వేసి అప్పు నేర్పుకుంటారు 100 రూపాయలు
రూపాయలు అప్పటి కోడి బిడ్డ